అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహ వేడుక జూలై నెలలో జరగనున్న విషయం తెలిసిందే. భారీ క్రూయిజ్ షిప్లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే రెండు దేశాల్లో వీరి పెళ్లి వేడుక జరపాలని ముఖేష్ అంబానీ ప్లాన్ వేశారు. అందులో భాగంగానే మే 29న ఇటలీలో పెళ్లి వేడుక మొదలై జూన్ 1న స్విట్జర్లాండ్లో ముగుస్తుంది. 3 రోజుల పాటు ఈ పెళ్లి వేడుక జరగనుంది. ఇటలీ నుంచి స్విట్జర్లాండ్ వరకు 800 కిలోమీటర్ల ఈ క్రూయిజ్ షిప్ ప్రయాణించనుంది. కాగా ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, బాలీవుడ్కి చెందిన బడా స్టార్స్ సహా మొత్తం 300 మంది వీవీఐపీలు పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా 1 టీవీ న్యూస్ ప్రతినిధి కరెస్పాండెంట్ దేవ అందిస్తారు. దేవ, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చెప్పండి. లావణ్య, భారత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరెన్ మర్చెంట్ కుమార్తె రాధికా వివాహం జూలై 12న జరగనుంది. ఇక ఈ వివాహ వేడుకకు దేశ విదేశాల ప్రముఖులు కూడా రానున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇక ఈ వివాహ వేడుకకు అంతకు మించి గ్రాండ్గా చేయడానికి రంగం సిద్ధం చేసింది అంబానీ ఫ్యామిలీ. ఇందులో భాగంగా ఇప్పటికే వివాహ వేడుకకు హాజరయ్యే గెస్టుల లిస్టు కూడా రెడీ చేసింది. అయితే తన పెళ్లి వేడుకకు వచ్చే అతిథుల కోసం విలువైన బహుమతులను అందించేందుకు అంబానీ ప్లాన్ చేశారు. ఆ బహుమతుల్లో కరీంనగర్ నుంచి తయారయ్యే వస్తువులు కూడా ఉండటం విశేషం. ఇక వెండి, ఫిలిగ్రీ కళాఖండాల తయారీలో కరీంనగర్ ప్రఖ్యాతి గడించింది. ఇక విలాసవంతమైన వెండి కళాఖండాలను తయారు చేసే ప్రాంతంగా కూడా కరీంనగర్కి పేరుంది. ఇక అంబానీ పెళ్లి వేడుకకు వచ్చే వీవీఐపీలకు బహుమతులు అందించడం కోసం అంబానీ కుటుంబం 400 రకాల వస్తువులను కూడా ఆర్డర్ చేసింది. ఇక అత్యంత విలువైన ఫిలిగ్రీ బహుమతుల డెలివరీ కోసం 400 రకాల వస్తువుల ఆర్డర్స్ వచ్చాయని కరీంనగర్ హ్యాండీ క్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎర్రోజు అశోక్ కూడా ఇప్పటికే తెలిపారు. ఇక ఈ 400 రకాల వస్తువుల్లో నగల పెట్టెలు, ట్రేలు, పండ్ల గిన్నెలు, పర్సులు వంటి అనేక వస్తువులు ఉన్నట్లు కూడా సమాచారం. ఇక కాగా కరీంనగర్ కళాకారులు సున్నితమైన వెండితో రకరకాల కళాఖండాలను చేయడంలో సిద్ధహస్తులు. ఇక స్వచ్ఛమైన వెండిని కరిగించి పలు ఆకారాల్లో వస్తువులను తయారు చేయడం, తీగలు అల్లడం వంటివి హస్తకళాకారులు చేస్తారు. ఇక 400 ఏళ్ల నాటి పురాతన కళ ఇది. ఇక అలాంటి కళకు అంబానీ కుటుంబం తీసుకున్న నిర్ణయం ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా ఎర్రోజు అశోక్ తెలిపారు. ఇక తరతరాలుగా ఈ పురాతన హస్తకళపై ఆధారపడి కరీంనగర్లో దాదాపు 150 కుటుంబాలు కూడా జీవిస్తున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఇక 2007లో ఈ సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులకు GI ట్యాగ్ కూడా లభించినట్లు సమాచారం. లావణ్య, క్రమేణ్ చంద్రతో దేవ, 1 టీవీ న్యూస్, హైదరాబాద్.